ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఒకరి అజాగ్రత్త, ఒకరి నిజాయితీ, ఒకరి స్మార్ట్ వర్క్ మూడు కలిపి ఒక కేసుని ఈజీగా సాల్వ్ అయ్యేలా చేసింది. అది ఎక్కడో కాదు, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర. ఇంతకీ ఏంటి ఆ కేసు, ఎవరు అజాగ్రత్తగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు స్మార్ట్ వర్క్ చేశారనేది చూద్దామండి. నా చేతిలో చెక్ కనబడుతోంది. దీంట్లో అక్షరాల 2,73,974 రూపాయలు. ఈ అమౌంట్ మిస్ అయిపోయింది, మాకు ఎవరో మా దగ్గర అమౌంట్ తీసుకువెళ్ళిపోయారు అని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకొచ్చారు ఈ బాధితులు. వీరు ఏమనుకున్నారంటే క్రెడిట్ కార్డుని వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఎంత ఆయిల్ కొట్టించుకున్నామో తెలియకుండా ఇంటికి వచ్చారు. వారం తర్వాత చూస్తే క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి వీళ్ళు ట్రై చేస్తే దాంట్లో దాదాపుగా 2,70,000 రూపాయలు తేడా వస్తుంది. తెలియక ముందు బిల్లు కట్టేశారు. వీళ్ళు ఏంటంటే సైబర్ క్రైమ్ ఏమైనా జరిగిందేమో, సైబర్ నేరగాళ్ళు ఎవరైనా డబ్బు కొట్టేశారేమో అని కంగారు పడి ఇక్కడికి వస్తే అసలు విషయం బయటపడింది. ఇక్కడ కనబడుతున్నారు నాగబాబు. ఈయన వారం క్రితం పెట్రోల్ బంక్కి వెళ్ళారు. తన కార్కి ఆయిల్ కొట్టించుకోవడానికి ఆయిల్ కొట్టించుకున్నారు. ఆయిల్ కొట్టించుకున్నది ఎంత అంటే ట్యాంక్ ఫుల్ కనబడుతుంది. 2,767 రూపాయలు .41 పట్టింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈయన కారుకి ఆయిల్ కొట్టించుకున్న తర్వాత పేమెంట్ చేసేటప్పుడు బేసిక్గా గతంలో ఏం చేసేవాళ్ళు అంటే రౌండ్ ఫిగర్ చేసేసేవాళ్ళు. 2,767 రూపాయలు .41 ఉంది అంటే 41 పైసల్ని రౌండ్ ఫిగర్ చేసేసి 2,768 రూపాయలు చేసేవాళ్ళు. కొంతమంది 2,767 రూపాయలు తీసుకునేవాళ్ళు. కానీ ఈ .41 41 పైసలు ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఏదైతే మనము క్రెడిట్ కార్డు కానీ లేదా ఏదైతే మనం కార్డు యూజ్ చేస్తామో కార్డు చూసేటప్పుడు ఆ స్వైపింగ్ మిషన్ దగ్గర పేమెంట్ చేస్తాం. ఆ పేమెంట్ అమౌంట్ని మనకి 2,768.00 ఉంటుంది. కానీ వీళ్ళు 00 బదులు 41 యాడ్ చేశారు. అంటే వీళ్ళు చేసింది ట్యాంక్ ఫుల్కి చేసిన పేమెంట్ ఎంత అంటే 2,76,741 రూపాయలు చేశారు. అంటే ఒక్క పాయింట్ వాల్యూతో దాదాపుగా వీళ్ళు 2,60,000 రూపాయలని అడిషనల్గా పెట్రోల్ బంక్కి పే చేశారు. ఆ విషయం తెలియకుండా వెళ్ళిపోయారు. మీరు కంగారు పడ్డారు, ఎవరో మా డబ్బు దొంగలించారని పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చారు. సో ఫైనల్గా మీకు చెక్ తిరిగి వచ్చింది. ఏం జరిగింది? మాకు ఇప్పుడు చెక్ తిరిగి వచ్చినందుకు హ్యాపీగా ఉందండి. అంటే మాలాగా ఇంకెవరో కూడా పెట్రోల్ బంకులో ఆ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసేవాళ్ళు ఎంత కొడుతున్నారు, ఎంత దాంట్లో పిన్ చేస్తున్నారో, డబ్బులు ఎంత ప్రెస్ చేస్తున్నారో చూసుకొని దాని ప్రకారం ఫాలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు. ఇప్పుడు మేమంతా చాలా భయపడిపోయి కంగారు పడ్డాము. వచ్చి సైబర్ క్రైమ్ దగ్గరికి వచ్చాం. సో సార్ గారు, మీరు సైబర్ పోలీసుని ఎందుకు ఆశ్రయించారు? మా అమౌంట్ మిస్ అయిందేమోనని చెప్పని భయపడి మేము సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సార్ గారు వెంటనే చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని, వారి మేనేజర్ గారిని పిలుచుకు అడిగారు. వారు నిజాయితీగా చెక్కు రాసి ఉంచారట. అది చెక్కు ఇచ్చారు. సో వీఆర్ సో హ్యాపీ. యాక్చువల్గా 2,70,000 వరకు ఉంది. అంటే మీకు పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించినప్పుడు మెసేజ్ వస్తుంది కదండి, ఆ మెసేజ్ చూసుకోలేదా మీరు? చూసుకోలేదు సార్. చూసుకుంటే వెంటనే అడిగేవాళ్ళం. చూసుకోలేదు. చాలా ఇప్పుడు చూసుకోకపోవడం వల్ల మాకు టెన్షన్ ఎక్కువయ్యి బాధపడి నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. పెట్రోల్ కొట్టేటప్పుడు మనం ఎంత పేమెంట్ చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి కదా సార్. అంటే మనకి 0 ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకపోతే పడే ఇబ్బందులు మీకు అర్థమైందా? నేను ఆ ఇబ్బందులు అర్థమైంది సార్. చాలా ఇబ్బందులు. అంటే నేను కారు వేసుకొని కారులో ఆయిల్ కొట్టించుకున్నాను. కంగారులో నేను వేరే ఎనదర్ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చి కంగారులో టెన్షన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానివల్ల ఏమిటంటే నేను చూసుకోకపోవడం జరిగింది. అందువల్ల ఈ అమౌంట్ అనేది బాగా ప్రాబ్లం అయింది. కానీ సార్ గారు మాకు హెల్ప్ చేశారు. ఎంతసేపు మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎంతసేపట్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది? నిన్న కంప్లైంట్ ఇచ్చాము సార్. ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. రాత్రే చెప్పారంట కదా వచ్చే దొరికిందని? అవును సార్. అంటే మీ ఏం అర్థమైంది మొత్తం ఈ ఓవరాల్గా సబ్జెక్ట్ మీకేం అర్థమైంది? ఎవరైనా ఆయిల్ బంకులో ఆయిల్ ఫిల్ చేయించుకున్న తర్వాత ఏ విధమైన టెన్షన్స్ పడకుండా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఫీడ్ చేస్తున్నారు ఏంటి
అనేది చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, కస్టమర్లు బాధపడకుండా, ప్లస్ బంకు యజమానులు కానీ మేనేజర్లు కానీ వాళ్ళు టెన్షన్ ఇబ్బంది పడకుండా, అంటే వాళ్ళకి కూడా టైం వేస్ట్, వాళ్ళు కూడా మళ్ళీ ఇట్లా రావాలి కదా, అలాంటి ఏమి లేకుండా మన కస్టమర్లు కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేసి చూసుకొని క్లారిఫై చేసుకొని వెళ్ళడం బెటర్. సో అయితే ఇక్కడ వీళ్ళు కంగారు పడి వెళ్ళిపోయారు, కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిజాయితీ ఇక్కడ మెచ్చుకోవచ్చు. వాళ్ళ చేతికి వచ్చిన ఈ చెక్ని అదే రోజు వాళ్ళు రాసి పెట్టి ఉంచారు. ఎవరో కస్టమరు కంగారు పడి ఎక్కువ పేమెంట్ కొట్టేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు బంకు నిర్వాహకులు ఉన్నారు. ఎలా అండి, అంటే ఎలా ఐడెంటిఫై చేశారు వీళ్ళు ఎక్కువ కొట్టినట్టు? ఇప్పుడు ఆయిల్ కొట్టిన తర్వాత స్టాఫ్ ఉంటారు కదా బయట అమ్మాయిలు, వాళ్ళు వచ్చి వెంటనే మాకు ఈసారి వెళ్ళిన పావు గంటకి లోపలికి వచ్చారు, అరగంటకి. వెంటనే ఏంటని సీసీ కెమెరా ఓపెన్ చేసి కారు నెంబర్ అవి చూద్దామని చెప్పి ఎవరో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే కారు నెంబర్ వెహికల్ నెంబర్ తెలియలే. సరే అని ఆ పేమెంట్ ఆ రోజు కొట్టింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆ కస్టమర్ వస్తే అమౌంట్ ఇద్దామని చెప్పి వెంటనే ఓనర్ గారికి చెప్పేసాం. చెప్తే సార్ వచ్చి వెంటనే చెక్ రాశారు, వస్తే కస్టమర్కి చెక్ ఇచ్చేయండి లేదంటే రిఫండ్ కొడతాం అని చెప్పారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంత పెద్ద అమౌంట్ కొట్టుకుని చూసుకోలేదు, పొరపాటు మందే పొరపాటే, వాళ్ళు చూసుకోవాలా అని వాళ్ళ కోసం మేము 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. రావట్లేదేంటి? ఇప్పుడు ఫోన్పే అయితే తెలిసింది సార్, మొబైల్ నెంబర్ అక్కడ పడిద్ది, వెంటనే కాల్ చేసి చెప్పొచ్చు. క్రెడిట్ కార్డ్ అంటే తెలియదు మనకి, పర్సనే రావాలి మన దగ్గరికి. కాబట్టి వాళ్ళ కోసం మేము 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఏదైనా ఇది ఎలా తెలిసింది అండి వీళ్ళు డబ్బు పోగొట్టుకున్న విషయం మీకు ఎలా తెలిసింది? స్టాఫ్ పిల్లలు వెంటనే లోపలికి వచ్చి చెప్పారు, సార్ మనకి ఇలా కొట్టాము సార్, పొరపాటున వెహికల్స్ ఉంటాయి కదా సార్, బిజీగా ఉంటారు కదా, వెంటనే లోపల రాగానే పరిగెత్తి రాగానే మేము అప్పుడే కేకలేసాం, ఇంత పెద్ద అమౌంట్ ఎట్ట కొట్టారు చూసుకోవాలి కదా కస్టమర్ అని చెప్పి వెంటనే కేకలేసాము. చూసాము వెంటనే అమౌంట్ ఎవరని. సీసీ కెమెరా చూస్తే తెలియట్లా పర్సనర్. సార్ ఏదో బిజీగా ఉన్నారంట ఆ రోజు, బాగా మంచి ఆహారం కూడా వెంటనే కొట్టి కంగారు పడుతున్నారు. సరే వెంటనే వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు చూసుకోలేదు, కానీ ఇంత అమౌంట్ చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు మాకైనా ఇబ్బందే, కస్టమర్కైనా ఇబ్బంది. వెంటనే చెక్ రాసి పెట్టాము, వాళ్ళ కోసం ఎదురు చూస్తారు అట్లా. ఇక నిన్న వచ్చారు, వస్తే ఇక మనం వచ్చి వెంటనే చెక్ రాసి ఇచ్చేసాం. ఆ రోజుకే రెడీ చేసి పెట్టింది సార్, చెక్ చేసి పెట్టాను సార్. వెంటనే వస్తాయి కస్టమర్, చిన్న అమౌంట్ కదా సార్, చాలా పెద్ద అమౌంట్ కదా, వెంటనే చెక్ రాసి పెట్టాం. వాళ్ళ కోసం మేము 10 డేస్ నుంచి ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు వచ్చారు, ఇక వెంటనే మనం ఇచ్చేసాం. ఈ విధంగా పెట్రోల్ బంక్ వాళ్ళు తిరిగి చెక్ ఇచ్చేయడం ఒక ఎత్తు అయితే, మొత్తం ఈ ఓవరాల్ కేసుని ఏమాత్రం కంగారు పడకుండా చాలా స్మార్ట్ వర్క్తో కంప్లీట్ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందులో ముఖ్యంగా సిఐ గుండ్రమ్మ అయితే ఆయన ఇమీడియట్గా కేసు కోసం బాధితులు ఇక్కడికి రాగానే ఇమీడియట్గా ఎక్కడ కట్ అయింది అనేది కేవలం నిమిషాల వ్యవధిలోనే చూసి ఇమీడియట్గా పెట్రోల్ బంక్లో తప్పు జరిగింది పెట్రోల్ బంక్లో అని తెలుసుకొని ఇమీడియట్గా బంకు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని ఇక్కడికి పిలిపించి చెక్కును ఏదైతే చెక్కు రెడీగా ఉందని బంకు వాళ్ళు చెప్పారో ఆ బంకులో ఉన్న చెక్కును తీసుకొని స్వయంగా వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి పొద్దున్నే ఇక్కడికి రమ్మని బాధితుల చేతికి చెక్ ఇప్పించేశారు. సో చాలా స్మార్ట్ వర్క్. దీనికోసం రేపు రండి, రేపు చూద్దాం, ఎక్కడ జరిగిన తప్పు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా చాలా ఈజీగా తప్పు జరిగింది ఎక్కడ క్రెడిట్ కార్డుకి సంబంధించి మొత్తం లావాదేవీలని చెక్ చేస్తే ఒకే ఒకటి పెద్ద అమౌంట్ కనబడింది. ఇమ్మీడియట్గానే కేవలం నిమిషాల వ్యవధిలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. చాలా ఈజీగా ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు అనుకున్నారో వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. అలాగే పెట్రోల్ బంకు వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ద్వారా, కానీ వాళ్ళు నిజాయితీగా ఒక చెక్ని రెడీగా ఉంచుకొని ఎవరైతే నష్టపోయారో వాళ్ళు తిరిగి వస్తారని చెప్పి పెట్రోల్ బంక్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనకుండా అక్కడికక్కడే కేసుని అలా తీసుకొని నిమిషాల్లోనే, కేవలం 20 నిమిషాల్లోనే మొత్తం దీనికి సంబంధించిన డేటా అంతా తెప్పించుకొని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు తిరిగి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. పెట్రోల్ బంకులో కానీ ఇతర ఎక్కడైనా కూడా మనం యూపీఐ పేమెంట్స్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా ఎంత పేమెంట్ చేస్తున్నామని చెక్ చేయాలనేది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.